హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హైమలత గంగాధర్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేనైతే ప్రెస్టీజ్ టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దీని మోడల్ వచ్చి టేబుల్ టాప్ టిల్టింగ్ గ్రైండర్. మోటార్ వచ్చి సింగిల్ ఫేజ్ 200 వాట్స్. కెపాసిటీ వచ్చి 2 లీటర్స్ అండి. తర్వాత దీని మెటీరియల్ ఇక్కడున్న మెటీరియల్ కింద మెటీరియల్ ఉంది కదా, సో అది వచ్చి ఏపీఎస్ ప్లాస్టిక్. నెక్స్ట్ డ్రమ్ మెటీరియల్ వచ్చి ఇక్కడ మనకి డ్రమ్ మెటీరియల్ వచ్చి హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్. ఇంక ఇందులో స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా హై క్వాలిటీ గ్రైండింగ్ స్టోన్స్ అనమాట. సో నేను మీకు ఇది 1 by 1 ఎలా ఉంటుందని చెప్పేసి ఓపెన్ చేసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వెయిట్ వచ్చి అప్రాక్సిమేట్గా 15 kg అండి. బట్ ఇది ఉండడం కూడా వర్టికల్ పొజిషన్లోనే ఉంటుంది ఈ గ్రైండర్. నార్మల్గా మనం చూసే నార్మల్ వెట్ గ్రైండర్స్ అంటే అవి ఫ్లాట్గా ఉంటాయి కదా, బట్ ఇది ఏంటంటే టిల్టింగ్కి ఈజీగా ఉండాలని చెప్పేసి టిల్ట్ అవ్వాలని చెప్పేసి ఇది ఇట్లా వర్టికల్ పొజిషన్లోనే ఉంటుంది. ఈ గ్రైండర్లో మనకి పిండి ఈజీగా తీసుకోవడానికి ఒక స్పాచులా అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది ఆటా నీట్ చేసుకోవడానికి అండి, ఆటా మిక్స్ చేసుకోవడానికి. తర్వాత ఇదేమో కోకోనట్ స్క్రాపర్. దీనికైతే ఒక లిడ్ ఇచ్చారు పైన. నెక్స్ట్ 2 స్టోన్స్ ఇవి. తర్వాత ఇక్కడ మనం స్ప్రింగ్ ఇది ఇలా పెట్టుకోవడానికి అనమాట, క్లోజ్ చేసుకుని టైట్గా పెట్టుకోవడానికి స్టోన్స్. నెక్స్ట్ ఇది డ్రమ్ చూసారా, స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్. ఇది కూడా రిమూవ్ చేసుకోవచ్చండి మనం. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పక్కన అబ్జర్వ్ చేశారా మీరు? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక బ్లాక్ నాబ్ ఉంది చూసారా. సో ఇది మనం ఇట్లా ప్రెస్ చేసామంటే టిక్ అని సౌండ్ వస్తుంది అనమాట. ఇట్లా సౌండ్ వచ్చినప్పుడు మనం గ్రైండర్ని టిల్ట్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఎందులో పప్పులు ఎలా గ్రైండ్ చేయాలో నేను వేసి చూపిస్తాను. ముందుగా నేనైతే డ్రమ్ని ఇంకా స్టోన్స్ని నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్నాక దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇలా ముందు రోజు పప్పులు అయితే నానబెట్టుకున్నాను. అది బ్లాక్గా ఉంది కదా, అదైతే పొట్టుపప్పు, అంటే నేను ఊరి నుంచి తెచ్చుకున్నది అన్నమాట. గుళ్ళపప్పు కన్నా దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నానబెట్టిన పప్పునైతే నేను ఇలా నీట్గా వాష్ చేసేసాను. కొంచెం అక్కడక్కడ పొట్టు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే అది మన ఆరోగ్యానికి మంచిదే అండి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడ నేను అటుకులు తీసుకున్నా, అది కూడా రెడ్ రైస్, వైట్ రైస్ కాదు, ఎందుకంటే మేము వైట్ రైస్కి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వము. ఈ అటుకులు వేయడం వల్ల యూజెస్ ఏంటంటే దోశ చాలా సాఫ్ట్గా పఫీగా వస్తుందన్నమాట. ఇలా కొంచెం వాటర్ అయితే పోయాలండి, ఎందుకంటే వాటర్ పోయడం వల్ల మనకి త్వరగా స్టోన్స్ అయితే పాడవకుండా ఉంటాయి. సో ముందుగా మనం కొంచెం వాటర్ అయితే పోసుకుందాము. నెక్స్ట్ మనం ఇడ్లీకి పప్పు అయితే పోసుకుంటున్నాను నేను. సో ఇడ్లీ పప్పు అయితే చూడండి, మనకు పప్పు అయితే చాలా బాగా గ్రైండ్ అయింది కదా. దీనికైతే నాకు 20 to 25 minutes టైం అయితే పట్టింది. తర్వాత నేను ఇలా ఇంకా నలిగిన తర్వాత దీన్ని ఇలాగా స్విచ్ ఆఫ్ అయితే చేసుకుంటున్నా. ఆఫ్ చేసుకున్న తర్వాత నాబ్ ఉంది కదా, ఈ ప్రెస్ టు టిల్ట్ నాబ్. సో ఈ నాబ్ని అయితే ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని దీన్ని అయితే టిల్ట్ చేసుకోవాలి. అది ఎలాగో మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడైతే కిందనైతే ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నా. ముందుగా మనకి పైన ఉన్న స్ప్రింగ్ నాబ్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. ఈ పక్కన ప్రెస్సింగ్ నాబ్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే డ్రమ్ని ఇలా ఈజీగా వంచేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత యాంగిల్లో కావాలంటే డ్రమ్ అంతవరకు టిల్ట్ అవుతుంది. చూడండి, నేనైతే కింద అయితే ఒక బౌల్ అయితే ప్లేస్ చేసుకున్నా. సో అది మనకి గ్రైండ్ అయిన పిండి అంతా మొత్తం ఇట్లా
బౌల్లోకి అయితే వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు స్పాచ్లో ఆర్ ఏదైనా హ్యాండ్ అయినా పర్వాలేదు, ఎందుకంటే స్టాప్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా రొటేట్ కూడా అవుతుంది అనమాట. మొత్తం మ్యాక్సిమం ఇట్లా మనకి ఎలా కావాలంటే అలా రౌండ్ రొటేట్ అవుతుందండి. సో ఇది వెయిట్ ఆగదేమో అని మీరు అనుకుంటున్నాం, బట్ ఇది 15 kg కెపాసిటీ కాబట్టి ఇదైతే ఖచ్చితంగా దీని వెయిట్, స్టోన్స్ వెయిట్ అయితే ఇది ఆగుది. నెక్స్ట్ దోశకు కూడా పప్పు వేస్తున్నాను. నేనైతే ఈ దోశ బ్యాటర్ విత్ రాగులతో చేస్తాను, ఎందుకంటే రాగులు రిచ్ ఇన్ కాల్షియం కదా. ఆన్ చేసుకుందాము. దోశ బ్యాటర్ అయితే గ్రైండ్ అయిపోయింది చాలా సాఫ్ట్గా. సో ఇందాక ఒక ప్రొసీజర్ చూపించాను కదా మీకు, ఇది ఎలా ఎంటీ చేసుకోవాలని చెప్పి, అంటే స్టోన్స్ ఉండగానే ఎలా ఎంటీ చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడైతే నేను స్టోన్స్ రిమూవ్ చేసి చూపిస్తాను. సో ఎంత క్లియర్గా డ్రమ్ ఎంటీ అయిందన్నది మీరు చూడొచ్చు. టిల్ట్ చేసే ముందైతే నేను దీన్ని కంప్లీట్గా అయితే ఈ నాబ్ని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇందులో ఉన్న స్టోన్స్ని అయితే మనమైతే రిమూవ్ చేస్తాం. నేనైతే ఇక్కడ కింద ఒక ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. ఆ ప్లేట్ మీదకి అయితే ఈ స్టోన్స్ అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ అయితే నేను గ్రైండర్ని అయితే టిల్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ నుంచి కంప్లీట్గా మనం ఎంటీ అయితే చేసేసుకోవచ్చు, ఎందుకంటే స్టోన్స్ రిమూవ్ చేస్తాం కాబట్టి. సో మనకి స్పాచులా ద్వారా అయినా ఆర్ఎల్స్ విత్ హ్యాండ్ అయినా ఇట్లా నీట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఇది కూడా రిమూవ్ అయిపోద్దండి, రిమూవ్ అయిపోతే అది కూడా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా 360 degrees రొటేట్ అవుతుంది. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. సో ఇక్కడ మనకి పక్కనున్న ఈ స్టోన్స్కి ఉన్న పిండి కూడా మనం నీట్గా తీసేసుకుంటే మన ప్రాసెస్ ఫినిష్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం ఈ డ్రమ్ని కూడా ఇట్లా పైనుంచి రిమూవ్ చేసేసుకోవచ్చు, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సో అదండి, నేనైతే ఇలా ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్స్ అయితే రెడీ చేసేసుకున్నాను చాలా ఈజీగా. సో నాకైతే ఈ గ్రైండర్ అయితే చాలా వర్త్ అనిపించింది. నాకు ఇదైతే ఆఫర్లో 6,999 రూపీస్ పడింది. ప్రెస్టేజ్ షోరూంలోనే తీసుకున్నానండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లెస్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఎందుకంటే ఇది వర్టికల్గా ఉండడం వల్ల. బట్ మనకి హైట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. డిసడ్వాంటేజ్ ఏంటంటే అది మనం స్టోన్స్ రిమూవ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే మాత్రం కొంచెం ఆ పిండి అంతా దాంట్లో ఉండిపోతుంది. అది మనం కంప్లీట్గా స్టోన్స్ రిమూవ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. అదొక డిసడ్వాంటేజ్ అని నాకు అనిపించింది. సో మీకు కనుక ఇది నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.